గుడిలో మొక్కున్నాను, కెరియర్ మార్పు వచ్చింది. సో చాలా మార్పులు జరిగాయి. పర్సనల్ లైఫ్, నేను మా ఫాదర్కి అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేటివి, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని మొక్కున్నాను. ఇవన్నీ జరిగేసరికి కొంచెం ఓకే. తర్వాత మిగతా వాళ్ళు చెప్పడం, తర్వాత నేను చదవడం, నాకు అందరికంటే నచ్చిన వ్యక్తి ప్రపంచంలోనే మా అమ్మ. సో నేను అమ్మవారికి మొక్కేటప్పుడు మా అమ్మ కనపడుతుంది, మా అమ్మతో మాట్లాడేటప్పుడు ఎక్కడో అమ్మవారు అనిపిస్తుంది. సో రెండింటికి తేడా లేనప్పుడు నాకు అది ఫిక్స్ అవ్వడం బెటర్ అని నాకు అనిపించింది. ద పర్సన్ ఐ లవ్ ద మోస్ట్ ఈజ్ మై మదర్, అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎ మదర్ ఈజ్ గ్రేట్ ఫర్ మీ. నాకు దేవుడిలాగా చూస్తాను. అందుకే అమ్మాయిలు అంటే అంత రెస్పెక్ట్ నాకు, లేడీస్ అంటే కొంచెం వెరీ వినయంగా విమృతతో మాట్లాడతాను నేను. ఎందుకంటే ఐ ఫీల్ ఇన్ ఎవ్రీ వే దే ఆర్ సుపీరియర్ టు మీ, సుపీరియర్ టు మెన్ అనేది నా ఫీలింగ్. సో మరి డివోర్స్ ఎందుకు అయింది సార్? అంటే ఇద్దరు కలిసి భావాలు కలవడం వల్ల కలుస్తారు. కొంతమంది ఆకర్షణ వల్ల కలుస్తారు, కొంతమంది మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కలుస్తారు, కొంతమంది మనకి ఎక్కువ అపోజిషన్ ఎక్కువ ఉందని కలుస్తారు. అపోజిషన్ ఎక్కువ ఉందని కలిసిన బాపతు నాది. ఎందుకంటే మా ఫాదర్ వచ్చి నేను నా కజిన్ సిస్టర్ని పెళ్లి చేసుకోవాలని కొంచెం నిర్బంధం పెట్టారు. నిర్బంధం అంటే ఆ అమ్మాయిని నేను చెల్లెల్లాగా చూశాను, సో కాబట్టి నేను చేసుకోలేకపోయాను. సో దాంతో మాకు గొడవలు జరిగాయి. తర్వాత నేను అప్పుడు నన్ను నచ్చిన ఒక అమ్మాయిని చేసుకున్నాను. చేసుకున్నప్పుడు 22, నాకు అమ్మాయికి 18. సో పెళ్ళైన తర్వాత ఇద్దరం ఇంకా నేర్చుకునే ఏజ్లో ఉన్నాం, ఇంకా పరిపక్వత రాలేదు, నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాను. నేను నేర్చుకునేది సినిమా ఇండస్ట్రీ గురించి నేర్చుకున్నాను, తను నేర్చుకునేది కార్పొరేట్ లైఫ్ నేర్చుకునేది. సో షీ వాంటెడ్ టు ఫ్లై. సో తను బయట దేశాలు చూడాలి, నేను ఐ వాంట్ టు బికమ్ ఎ కెరియర్ ఉమెన్ అనే ఫీలింగ్ వచ్చింది. తన రెక్కలు నేను ఎందుకు కత్తిరించాలి అని నాకు సినిమా ఇండస్ట్రీలో నేను మెల్లగా అప్పటి వరకు నేను కొంచెం డబ్బు సంపాదించి నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి చదువుకుంటాను, నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమెరికాలో చదువుకోవాలని ఒక ఫీలింగ్. బట్ ఇండస్ట్రీలో ఒక అడుగు పెట్టినప్పటి నుంచి ఇది ఒక ఊబిది, దీంట్లో కూరుకుపోతూ వచ్చి దీని మీద లవ్, దీని మీద ప్రేమ, దీని మీద వాత్సల్యం, దీని మీద కసి పగాలు అన్నీ పెరిగిపోవడం ఎక్కువ అయిపోయింది. సో మా పెరుగుదల కొంచెం రెండు డైరెక్షన్లో వెళ్ళినప్పుడు తను నన్ను ఆపడం న్యాయం కాదు, నేను తను ఆపడం న్యాయం కాదు. సో ఇద్దరం చేయి పట్టుకుని వెళ్ళి విడాకులు తీసుకున్నాము. ఆ విడాకులు అడిగిన జడ్జి పిచ్చా మీకేమన్నా అడిగాడు, అలాగే తీసుకున్నాం. ఈ రోజుకి షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజుకి నా భార్య తను ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. ఈ రోజుకి వాళ్ళ భర్త నేను చాలా క్లోజ్గా ఉంటాం. ఇది నా నిజంగా చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయండి. అయితే ఇంకొకసారి టీనేజ్లో 17 అంటే 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీలో వచ్చారు. అప్పుడు అంటే అమ్మ కోసం ఇది చేయాలి అది చేయాలి అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి, కొన్ని నెరవేరుతాయి. సో అమ్మ కోసం మీరు అనుకుంది చేశారా? నేను ఫస్ట్ సంపాదనతో మా అమ్మకి చీర కొనిపెట్టానండి. సో అది నా ఫస్ట్ ఇది. ఈరోజు కూడా మా అమ్మ నాతోనే ఉంటుంది. ఈరోజు కూడా నా చేతిలోకి ఏదైనా డబ్బు వస్తే అమ్మకి ఏం కొందామని ఫస్ట్ ఆలోచన వస్తుంది. ఆ తర్వాత పెళ్ళడానికి కానీ ఏది కానీ అంటే అది ఇంకా పోలేదు మైండ్లోంచి, ఇంకా అమ్మ నంబర్ 1 అన్న విషయం పోలేదు. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? నేను చిన్నప్పుడు అంటే ఒక 25 ఏట వరకు నేను చాలా మ్యాప్లు గీసుకున్నాను, చాలా ప్లాన్స్ చేసుకున్నాను. బట్ ప్రతి ప్లాన్ ఎంత దారుణంగా దరిద్రంగా ఫ్లాప్ అయిందంటే మామూలుగా కాదు. సో అప్పటి నుంచి నేను నో ప్లాన్స్, నో గేమ్స్, నో చార్ట్, నో మ్యాప్స్, ఎలా వెళ్తే అలా వెళ్తే అప్పుడు అది విధంగా సేఫ్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టారు. అది నేను చేయాల్సిన సినిమా కాదు, ఎందుకు నాకు వచ్చిందో కూడా నాకు తెలియదు. లాస్ట్ మినిట్లో నేను ఆ సినిమాలో భాగం అయ్యాను. బట్ ఆ సినిమా నాకు ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ 5 yearsగా రాని ఒక పేరు ఆ సినిమాలో వచ్చింది. మరి దీన్ని ఏమంటారు మీరు? ఇది ప్లానా, గేమా, ఏమిటి, మ్యాపా, చార్టా, ఏం నథింగ్. ఇది రాత ఎగ్జాక్ట్లీ. సో గో విత్ ద ఫ్లోకి నేను అలవాటయ్యాను నేను. అండ్ ప్లస్ ఈ సీరియల్ కూడా నేను అసలు సీరియల్ చేయకూడదు అనుకున్నాను. నేను ఐ డి నాట్ వాంట్ టు డూ ఇట్ అనదర్ 5 years వరకు. ఎందుకు సీరియల్ చేయడం, సినిమాలో బిజీగా ఉన్నాం కదా అని చాలామంది చెప్పారు. మీరు సీరియల్ చేస్తే సినిమాలు రావండి మీకు, అవి విని చాలా విషయాలు చాలా విధాలుగా చెప్పారు. నాకు ఎందుకో ఈ కథ వినగానే నాకు ఇట్స్ అ నైస్ థీమ్. ఎందుకంటే పెళ్లికి రెడీగా ఉన్న పిల్లలతో విడిపోయిన ఇద్దరు తల్లిదండ్రులు, సో వాళ్ళిద్దరు కలుసుకుంటారా లేదా, పిల్లల గురించి పెళ్లి గురించి ఆలోచించాలా లేక వాళ్ళిద్దరు కలుసుకోవడం గురించి ఆలోచించాలి.
సో ఇట్స్ అ ట్రికీ సిచ్యువేషన్. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలు కలిసి కూడా సడన్గా మన ఇద్దరికి సెట్ అవ్వలేదు, విడిపోదాం అనే రోజులు ఇవి. అవును, స్పాట్ డెసిషన్స్ ఎగ్జాక్ట్లీ. బట్ స్పాట్ డెసిషన్స్ కూడా ఒక్కోసారి 20 సంవత్సరాలకు ఉడుకుతూ కూడా వస్తుంటాయి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను వదిలేస్తాను రా అని మైండ్లో పెళ్ళం అనుకుంటూ ఉంటుంది, నాకు కూడా నేను వదిలించుకుంటాను నేను వాడు అనుకుంటుంటాడు. బట్ బయట ఎవరు చెప్పరు. అవును. నన్ను అడిగితే కష్టము ప్రాబ్లము ఉన్న మ్యారేజ్లోంచి బయటపడడం కంటే ఉత్తమం వేరేది లేదండి. ఉండి ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి రావడం కంటే నిజం. బీ అపార్ట్ అండ్ బీ ఫ్రెండ్స్, బీ టుగెదర్ అండ్ ఎనిమీస్ అనేది రాంగ్. సో ఐ సీరియస్లీ చాలామంది నేను మొదట డివోర్స్ అయినప్పుడు నీకు ఎందుకు ఎట్లా ఎలా రా ధైర్యం వచ్చిందని అడిగారు తప్ప నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావని ఎవరు అనలేదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, చాలా మందికి మైండ్లో ఉంది అది. సో అయితే స్త్రీలకు ఇంత మంచి రెస్పెక్ట్ ఇస్తారు మీరు, తర్వాత లైఫ్ పార్ట్నర్ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మీకు రాలేదా? చేసుకున్నాను, చేసుకున్నాను. అందుకే అన్నాను కదా, మా వైఫ్ తను బాగా ఫ్రెండ్స్గా ఉంటారు. సో పెళ్ళైంది. తను ప్రొడ్యూసర్ అండ్ రైటర్ అండి. మై నేమ్ ఇస్ మంగతాయారు సీరియల్ ఉంది కదా, దానికి తనే రైటర్ అండ్ ప్రొడ్యూసర్. సో తను క్రియేటివ్ ఫీలింగ్తో ఉన్న మనిషిని నేను స్క్రీన్ ప్లే డైలాగ్స్ అవన్నీ మాట్లాడి నేర్పించి తనకు మైండ్లో సింక్ అయ్యి, ఎందుకంటే తను కూడా సినిమాని లవ్ చేయాలన్న ఒక తాపత్రయం. ఎందుకంటే 2 people in love don't look at each other, both look in the same direction. 4 కళ్ళు ఒకే చోట చూస్తే, ఒకే దిశ కేసి చూస్తే జీవితం ఇంకా స్మూత్గా ఉంటుంది. ఒకరి కళ్ళలో ఒకరు చూడడం ప్రయోజనం ఏముంది చెప్పండి. అవును. ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ బిజీగా మీకు? అంటే ఈ సీరియల్ని ఒప్పుకున్నారు, చేస్తున్నారు, ఇంకా ఆఫర్ వస్తే తర్వాత లేదండి, ఒక 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నాను. బట్ దానికి ఈ డేట్స్ అవి అన్నీ చూసుకొని తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. బట్ వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వస్తే బెటర్, నా దగ్గర నుంచి రావడం కంటే. ఈరోజు ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళ మాటలను మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ రెస్పెక్ట్. సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఆ తర్వాత నేను దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడున్న మూవీస్లో మీకు నచ్చిన మూవీ నడుస్తున్నాయి కదా? అదే ఈ మోహిని సినిమాలో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అది. సో సినిమా చూస్తే మీకు తెలియాలి, ఎందుకంటే క్యారెక్టర్ గురించి నేను మాట్లాడకూడదు. బట్ ఉన్న దాంట్లో అది కొంచెం బెటర్ క్యారెక్టర్. ప్లస్ సిద్ధార్థ్ సినిమాలో వండర్ఫుల్ రోల్. ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ హిందీ సినిమాలో చేస్తున్నాను. సో అకార్డింగ్ టు సిద్ధార్థ్ దీని తర్వాత సినిమాలో హిందీ సినిమాలు మీకు ఎక్కువైపోతాయి సార్ అని అన్నాడుతాను. బట్ ప్రేమతో అన్నాడని నేను అనుకుంటున్నాను. మీరు హిందీ యాక్టర్ లాగా ఉంటారని తను అన్నాడు. నేను అప్పుడప్పుడు అంటుంటాడు, నేను అప్పుడప్పుడు జోక్ చేసి సిద్ధార్థ్ అని అంటుంటాను. సో చూద్దాం, వెల్సి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నో ప్లాన్స్. అవును, విధి ఇది ఎలా. సో హిందీలో అయితే మీ డైలాగ్స్ మీరేనా? లేదండి, లేదు. నేను అంటే నాకు కొంచెం ట్రైనింగ్ కావాలి, నాకు టైం కావాలని అడిగాను. వాళ్ళు కొంచెం తొందరగా సినిమా రెడీ చేయాలన్నారు. సో తమిళ్ తెలుగు వరకు నేను మాట్లాడాను, హిందీ ఇంకోసారి మాట్లాడించాను. అంటే ఫుల్ సాటిస్ఫైడ్, అనుకున్నది రీచ్ అయిపోయారు మీరు. ఇంకొకటి విధి, ఎలా తీసుకెళ్తే అలాగా. నేను రీచ్ అయ్యానని మాత్రం అంటాను, అనుకున్నది రీచ్ అయ్యాను అనలేదు. ఎందుకంటే నేను అనుకోవడం మానేశాను. ఏదో టార్గెట్ పెట్టుకుంటే 100% దాన్ని రీచ్ అవ్వమండి. లేదు, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాదు నాకు. నేను నమ్మరు మీరు, ఫస్ట్ నేను బ్రహ్మాండమైన కారు, ఎవరి దగ్గర లేని కారు నా దగ్గర ఉండాలని అనుకున్నాను. ఓ రేస్ కార్ కొన్నాను. లేదు, అందరూ 5 లక్షలు, అప్పుడు 80s 80sలో అందరూ 5 లక్షలు పెట్టి కారు కొంటే నేను 12 లక్షలు పెట్టి ఏసీ స్పోర్ట్స్ కార్ కొన్నాను. 4 రోజుల వరకే. ఆ తర్వాత నేను ఎందుకు అంత ఖర్చు పెట్టాను, నాకు నా మీదే కొంచెం అసహ్యంలాగా పుట్టింది నాకు. అంటే చూపించుకోవడానిక ఏమిటి, వై డిడ్ ఐ డూ దట్ రాంగ్, ఆ కసితో ఎందుకు ఆ పని చేశాను. దాని మీద మోజు పోయింది. ఎందుకంటే ఆ తర్వాత ఎక్కడ చూసినా కారు లేక కష్టపడేవాళ్ళు, కారు ఎక్కడన్నా ఆగిపోయి నిలబడేవాళ్ళు చూస్తుంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు ఇటువంటి ఫీలింగ్స్ అని నేను ఆ తర్వాత ఇల్లు కొనాలనుకున్నాను. ఐ వాంటెడ్ హ్యావ్ అ హౌస్ కొన్న సంవత్సరానికి మొత్తం మరమ్మతులన్నీ చేసి అంతా ప్రిపేర్ అయ్యే టయానికి దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సో అందుకే గోల్స్ అనేది మనం పెట్టుకోకూడదు. గోల్స్ రీచ్ అయితే ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అండ్ బీచ్ హౌస్ ఒకటి కొనాలనుకున్నాను. చెన్నైలో బీచ్ హౌస్ కొన్నాను. బీచ్ హౌస్ కొని ఫ్యామిలీతో అంతా రిలాక్స్ అయ్యి బాగా ఎంజాయ్ చేయాలి. కరెక్ట్గా బీచ్ హౌస్ కొన్న తర్వాత డైవర్స్ అయింది. సో ఒంటరిగా బీచ్లో కూర్చొని సముద్రాన్ని చూసేవాడు. సో గోల్ రీచ్ అవ్వడం మంచిది కాదు. బెటర్ కీప్ గోల్స్ దట్ ఆర్ అవే. ఎంత దూరంలో ఉంటే గోల్స్ అంత దూరం పెట్టుకోవడం బెటర్.
సో ఎందుకంటే దానికోసం కష్టపడుతూనే ఉంటాం. అంటే కళలు అనేవి పెద్ద పెద్దగా కనాలి కానీ ఎస్, రీచ్ అవ్వకూడదు. రీచ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్లా ఉంటుంది పిరమిడ్, టాప్ తర్వాత ఏం లేదు, మళ్ళీ జారడమే. రావడమే. సో క్లైంబ్ అవ్వడం బెటర్, క్లైంబ్ అవుతూ ఉండడం బెటర్. సో ఎలా అనిపించిందండి మూవీస్ తర్వాత సీరియల్స్ చేసినప్పుడు? అరే అంటే కొంతమంది అన్నారు సీరియల్స్ వచ్చిన తర్వాత మూవీస్ లో ఆఫర్ అంటే నాకు ఇది కొత్త కాదండి, నేను ఆల్రెడీ సీరియల్ చేశాను. నేను నా ప్రొడక్షన్లో నేను సీరియల్ ప్రొడక్షన్ 2002లో స్టార్ట్ చేశాను. 9 సీరియల్స్ చేశాను ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్, అంటే మా వైఫ్ ప్రొడక్షన్లో. మా ఇంటి మహాలక్ష్మి అనే సీరియల్ ఆల్మోస్ట్ 700 ఎపిసోడ్స్ వెళ్ళింది, దాంట్లో నేనే హీరో. సో సీరియల్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ చేశాను. ఇదే 7 o'clock జెమినీలో 7 o'clockకి అది వచ్చింది, అది బాగా సక్సెస్ఫుల్ అయింది. దేవుడి దయ వల్ల ఇది కూడా సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సురేష్ గారు, మీ టైంని వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించారు. ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్.